పోరాడదాం రాయలసీమలో నీళ్లు నింపేంత వరకు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెల్కమ్ టీవీ. నేను శ్రీమతి. సో రాజేంద్ర సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో ఉన్నామండి. మద్దిమల్ల గ్రామంలో రాయిని చెరువు అందరి గోదావరి జలాలు పాలకుల నిర్లక్ష్యము. సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చెరువులో అసలు నీరే లేదు. మాకు ఈ నీరు నిండితే కింద ఉన్న దాదాపుగా ఒక 25 ఎకరాల పంటకి సాగునీరు అందే అవకాశం ఉంది. సో పంట చేతికి వచ్చే టైంకి పొలాలు ఎండిపోయి మాకు అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఇక్కడ అసలు ఎలాంటి పనులు లేక మేము వేరే దేశాల కొన్నా కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది చెప్పేసి అంటున్నారు. సో ఈ రోజు ఇక్కడ మద్దిమల్ల గ్రామంలో చెరువులో ఇక్కడ దగ్గర ఒక 12-13 గ్రామాల సర్పంచులు అలాగే రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వారు మాట్లాడుతున్నారు, మాకు చెరువు పూర్తి చేయాలి, నీరు అనేది మాకు చెరువులోకి రావాలని చెప్పేసి అంటున్నారు. సో పాలకుల నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మీరు మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు వీర్నపల్లి మండల గ్రామ సర్పంచులు అలాగే రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. మీ పేరు చెప్పండి. మేడం, ఇక్కడ వీర్నపల్లి మండలంలో మద్దిమల్ల గ్రామంలో రాయిన్ చెరువు ఉంది. దీని మీద ఆధారపడి దాదాపు ఈ ప్రాంతంలో ఒక 3000 ఎకరాల వ్యవసాయం ఆధారపడి ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, అదే విధంగా ఇక్కడ మల్కపేట రిజర్వాయర్ ద్వారా, మరి ఏదైతే 9th ప్యాకేజీ ఫండ్ల ద్వారా ఇక్కడ చెరువులు నింపాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. ఆ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే దాన్ని బాధ్యతగా తీసుకొని ఈ రాయిన్ చెరువులో నీళ్లను అందించాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేపడం జరిగింది. ఇప్పటికే గతంలో ఈ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. గతంలో ఏమంటున్నారు వారు అడిగితే ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఫారెస్ట్ నుంచి అనుమతులు రావట్లేదు అని చెప్పేసి మన ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే దాదాపుగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం నుంచి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టింది. అనేక రకాలుగా ఫారెస్ట్ ఉన్నది. ఆ ఫారెస్ట్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లో ఫారెస్ట్ ఉన్నది, మన శివంగలపల్లి ఉన్నది, అక్కపల్లి ఉన్నది, ముందుకు పోతున్నటువంటి అంతటా ఫారెస్ట్ ఉన్నది. అక్కడ లేనటువంటి ఇబ్బందులు కేవలం ఇక్కడ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తుంటే మా మండల పైన ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనేది క్లియర్ కనబడతా ఉంది. కాబట్టి ఎక్కడ లేనటువంటి అనుమతులు, ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లం, ఫారెస్ట్ టెక్నికల్ ప్రాబ్లం ఇక్కడ రావడం అనేది మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో వెంటనే ఇనిషియేట్ తీసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి దాదాపు 1-2 కిలోమీటర్ల దూరమే ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి నాకు నీళ్లు అందించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ మా పక్క నుంచి వెళ్తుంది వాటర్ అల్మాష్పూర్ నుంచి ఎల్లారెడ్డిపేట, గంభీరపేట మండలాలకు పోతుంది. అక్కడ మా పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా మారుతున్న ప్రాంతం. మాది మాత్రం ఇక్కడ బీటలు వారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పొలాలను మేకలు కాస్తున్నాయి, మన మేకలు తింటున్నటువంటి పరిస్థితి ఉంది, బర్రెలు తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 9th ప్యాకేజ్ ఫండ్లు ఏవైతే అసంతృప్తిగా నిలిపింది వాటిని వెంటనే ప్రారంభించి మా ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో మేము అందరం కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మేడం, మేము మద్దిమల్ల సర్పంచ్ పేట్ల రవి. నేను ఈ రాయిన్ చెరువు కోసం ఎన్నో రోజులు తిప్పలు పడ్డ దినాలు ఉన్నాయి. ఎంతో మంది మేధావులు దీని కొరకు ప్రయత్నం చేయడం జరిగింది. అది దాని కొరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 166 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని పూర్తి చేయడంలో ఒక 50% మన పైప్ లైన్ ఇరిగేషన్ ప్రకారం మల్కపేట రిజర్వాయర్ నుంచి మన అల్మాష్పూర్ నుంచి ఇక్కడ మద్దిమల్ల పైప్ లైన్ ఒక 50% జరిగింది. ఇంకో 50% జరగనుంది. ఆ పైప్ లైన్ కంచర్ల జంగల్లో 2 కిలోమీటర్ల పైప్ లైన్ ఆగిపోయింది. ఆ పైప్ లైన్ పూర్తి అయినట్టయితే ఈ రాయిన్ చెరువు పైప్ లైన్ పూర్తి అయిపోయి ఆ నీళ్లు రాయిన్ చెరువు నిండితే ఈ రాయిన్ చెరువు కింద ఉన్న 10 గ్రామాల ప్రజలు సస్యశ్యామలు అయిపోతారు. అంటే ఈ కళ మా ఒక్కలేదే కాదు. నేను ఒక 44 సంవత్సరాలు ఉన్నా, మా తాతల నాటి నుంచి కళ ఇది. ఎన్నోసార్లు ఇంతకుముందు యువకులు చెప్పడం జరిగింది. ఎన్నో దేశాలు పోకుండా కూడా ఇట్లా అయితే అట్లా అయితే ఓట్ల విషయంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చర్య తీసుకొని ఈ పైప్ లైన్ క్లియర్ చేసి ఈ నీళ్లు ఇప్పించాలని కోరుతున్నాను. వర్షం వస్తేనే ఈ చెరువు నిండుతుంది తప్ప వర్షం అంటే తర్వాత మాత్రం చెరువు అయితే నిండుగా ఉండదు. ఇది వర్షం వచ్చిన నీరుతో, కేవలం వర్షం వచ్చిన నీళ్ళతోటి వర్షం నీరుతోటి నిండుతుంది. గతంలో పెద్ద మనుషులు ఈ 10 గ్రామాల పెద్ద మనుషులందరూ కూర్చుండి ఇట్లా ఈ వర్షంతో నిండుతున్నాయి నీళ్లు, వర్షం కొట్టినప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ చెరువు కట్టాలని పెద్ద మనుషులందరూ ఆ కాలంలో అనుకొని కట్టమోసి కట్టుకున్న చెరువును, ఈ చెరువు వర్షంతో నిండుతున్న చెరువును అట్లా నింపుకుంటే ఇది మన ఎండాకాలం వరి నాటేసిన ఒక నెలతోనే అప్పటి వరకు నీళ్ళు ఎండిపోతుంది. దానికోసమే ఇదంతా ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగితే ఆ రకంగా శాంక్షన్ అయిన పని పూర్తి కాలేకపోయింది. ఇప్పుడు కూడా కేవలం వర్షం నీరుతోనే నేను కంచర్ల గ్రామ సర్పంచ్ మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని సామల్ల దేవరాజు గారిని మాట్లాడుతున్నా. అయితే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కోనారావుపేట, వీర్నపల్లి మండలాలకు పంటలకు నీరించే విధంగా మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేయడం జరిగింది.
అక్కడ నుంచి ఈ రాయన్ చెరువుకు నీటిని తీసుకొచ్చే దిశగా పైప్ లైన్ తీసుకురావడం జరిగింది. కంచర్ల గ్రామ పరిధిలో ఫారెస్ట్ భూములలో ఒక 800 మీటర్స్ ఆగడం జరిగింది. దాని తర్వాత అంతకుముందు పూర్తి మలకపేట రిజర్వాయర్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఈసారి రాకపోవడంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేడం. ఇక్కడున్న ప్రాంత ప్రజలకు ఈ రాయన్ చెరువు నిండితేనే కంచర్ల కానీ, వీర్నపల్లి కానీ, బాబాయ్ చెరువు తండ కానీ అనేక గ్రామాలకు నీరు అందించే అవకాశం ఉంది. ఎన్ని గ్రామాలు ఉంటుంది? దాదాపుగా 10-15 గ్రామాలకు ఈ నీరు అందుతుంది మేడం. ఇక్కడ ఉంటే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇక్కడ రైతుల పక్షాన మేము ఏం కోరుతున్నామంటే, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మిగిలినటువంటి పనిని పూర్తి చేసి రాయిని చెరువులో నీళ్లు నింపితే ఇక్కడి ప్రజలు అందరం కూడా ఆనందంగా ఉంటాం, మా పంటలు కూడా పండుతాయి. దాని ద్వారా రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఏం చేస్తున్నామంటే ఆ వెంటనే మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని ఇది మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం మేడం. ఒకవేళ ఈ మీటింగ్ ద్వారా కూడా ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేము రైతుల పక్షాన పోరాటం చేయడానికి 17 గ్రామాల సర్పంచ్ల తరపున మేమందరం కూడా ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. నా పేరు సురేష్ నాయక్. యాక్చువల్గా వీర్నపల్లి మండలానికి సంబంధించి ఏదైతే 10,000 ఎకరాల ఆయకట్టు ఉందో దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు గత మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన చొరవతోటి 166 కోట్లతో పాటు ఇంకో అదనంగా 30 కోట్లు మొత్తం 195 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించడం జరిగింది. దానిలో భాగంగా ఈ మండల రైతాంగానికి సంబంధించిన ఏదైతే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా ఏదైతే ఉందో అటు నిమ్మపల్లి నుంచి హన్మాయ్ చెరువు వరకు కావచ్చు, ఇక్కడ అల్మాజ్పూర్ బావి నుంచి ఇక్కడ మధ్యమల రాయన్ చెరువు వరకు కావచ్చు, దీని ద్వారా పైప్ లైన్ తీసుకొచ్చేసి అక్కడ నుంచి మిగతా చెరువులకు నీళ్లను చేరవేసి అక్కడ నుంచి మొత్తం మండలంలో ఉన్నటువంటి 10,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే ఒక సదుద్దేశంతో శాంక్షన్ చేయడం, చివరి దశలో కార్యాచరణ మొత్తం చేయడం జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడు ఈ పైప్ లైన్లో భాగంగా ఉన్నటువంటి 800 మీటర్లు ఫారెస్ట్ అనుమతులు పెండింగ్ ఉన్నాయో కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత రహిత్యం కావచ్చు, వాళ్ళ యొక్క రైతులపైన వాళ్ళకు చిత్తశుద్ధి లేకపోవడం కావచ్చు, దాని మూలంగానే ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటూ పనులు ఎక్కడ ప్రారంభం కాకుండా అట్లనే బాధ్యత రహితంగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళు చొరవ తీసేసుకొని బడ్జెట్ ఉంది, కాంట్రాక్టర్ ఉన్నాడు, పనులు చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. కేవలం వాళ్ళు చేయాల్సింది ప్రభుత్వం నుంచి కాగితాల ద్వారా ఒక అనుమతులు మాత్రమే తీసుకురావడం. ఆ అనుమతులు కనుక తీసుకొచ్చినట్లయితే ఈ రైతులకు ఒక న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి మేము మా ద్వారా ఒక బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా మేము రైతాంగం ద్వారా కూడా మేము తెలియజేపరుస్తా ఉన్నాం. నా పేరు భట్టు కృష్ణ, ఇక్కడ బంజారు గ్రామ సర్పంచ్ని. ఇది 9th ప్యాకేజ్ ద్వారా రావాల్సిన నీళ్లు అనేవి ఇక్కడ రాకపోవడం ద్వారా రైతాంగం అనేది ఎండాకాలం వచ్చేసరికి ప్రతి ఒక్క రైతు ఇక్కడ నష్టపోతున్నారు. ఇక్కడ వర్షాకాలంలో వచ్చే నీళ్లు తప్ప ఇక్కడ నీటి సమస్య అనేది బాగుంది. భూగర్భ జలాలు అనేటివి తగ్గిపోయి ప్రతిసారి రైతు అనేవాడు ఏంటంటే ఆశగా పొలాలు చేసుకుంటున్నాడు. పంట వేసుకున్న తర్వాత ఒక నెలకో 2 నెలలకో ఇలా మొత్తం పొలాలన్నీ ఎండుకుపోయి రైతు అనేవారు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా రాయన్ చెరువులో నీళ్ళు వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము ఇక్కడ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ దీనిపై రాయన్ చెరువుపై ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకపోతే దీన్ని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి కలెక్టరేట్ దాకా కూడా పోవడానికి మేము సిద్ధమే. మేము అన్ని విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. దీన్ని దయచేసి మాకు సహకారం ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము ఇక్కడ మీడియా ద్వారా కావచ్చు అందరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. దీనిపైన కొంచెం చొరవ తీసుకొని మాకు రాయన్ చెరువులో నీళ్ళు వచ్చేటట్టు చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అనేది సస్యశ్యామలంగా ఉంటూ అందరూ ఆనందంగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై హింద్. చాంద్ పాషా, మాజీ జడిపి కోఆప్షన్, స్థానిక గ్రామం ఇదే మధ్యమల్ల. గతంలో ఈ రాయన్ చెరువు మీద మా రైతులు చాలా ఇదే చెరువు మీద ఆధారపడి ఉండే. దాదాపు ఇప్పుడు మాకు పొట్టకొచ్చిన పంట చేతుకు రావడం, ఎండిపోవడం. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ సార్ ఈ మండలంలో మొర పెట్టుకుని మా ప్రజాప్రతినిధులు అందరూ గత ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే 160 కోట్లతోని మంజూరు ఇచ్చి దాదాపు 90% వరకు పూర్తి చేశారు. ప్రభుత్వం మారింది కాబట్టి ఒక 2 కిలోమీటర్ మా అందరి వాదన ఒకటే, 2 కిలోమీటర్ పూర్తి చేసి మాకు ఇలా వాటర్ పోస్తే మేము చాలా ఆనందంగా ఉంటాం. మా కళ నిజమైతేనే కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం ఒకటే డిమాండ్, ఈ తొందరలో ఈ 10-15 రోజుల్లో ఈ 2 కిలోమీటర్ల అనుమతులు తీసుకొని పూర్తి చేస్తే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. మా వీర్నపల్లి మండలంలో రైతులు సన్నకారు రైతులే, చిన్న ఎస్టీ ఎస్సీ కళావారు రైతులు ఉన్నారు కాబట్టి మీరు తొందరగా మంజూరు చేయాలని మా ఒక డిమాండ్ అంతే. పేరు మాడుగుల మల్లేశం, వీర్నపల్లి సబ్ డైరెక్టర్ మండలి. ముఖ్యంగా రైతులందరి పక్షాన కోరేది ఏంటంటే ఇదంతా రైతులు రైతులందరూ కలిసి నిర్మించుకున్న చిన్నపాటి ఇక్కడ కట్ట. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం, ఇక్కడ నీళ్లు ఉంటే కింది ప్రాంతాన్ని అందరికీ నీటి వసతి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ రైతులందరూ శ్రమదానంతో నిర్మించుకున్న ఈ యొక్క కట్టను మన ప్రభుత్వం గుర్తించి, కేసీఆర్ గుర్తించి ఇక్కడ ఏంటంటే కాకతీయ దాని ఇంకో 2-3 క్రమాలు ఏర్పాటు చేసి నీళ్లు నిలవడానికి కట్టను కొంచెం పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ నిర్మించిన ఉన్న దాని ఏంటంటే పైపు లైన్ ద్వారా ఇక్కడ
ఎడారి ప్రాంతం, ఇంకా ఎత్తు మీద ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ నీళ్లు ఉన్నట్టుంటే కిందికి ఉన్న ఇద్దరు కంచర్ల, వీర్నపల్లి, రంగంపేట గ్రామాలకు నీటి వసతి, భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ కట్ట నిర్మించి ఇలా పైప్ లైన్ ద్వారా నీళ్ళు వేయాలని చెప్పి ఇక్కడ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారు మినిస్టర్ అయినప్పుడు ఆయన్నే స్వయంగా కేసీఆర్ గారికి విన్నవించి 166 కోట్లను మంజూరు చేయించడం జరిగింది. భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశం కొద్దీ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీళ్లు పోయాలనే ఉద్దేశం కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో 166 కోట్లు మంజూరు చేసి ఈ యొక్క పైప్ లైన్ త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఉన్న రైతులైతే ఏ రైతుల నుంచి పైప్ లైన్ పోతే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కేవలం ఒక 800-900 మీటర్లు కంచెల నుంచి ఇటు వీర్నపల్లి వచ్చే కార్యక్రమంలో ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం ఆగింది. దాన్ని కూడా పూర్తి చేసినట్టుంటే ఇక్కడ గ్రామాలకు, రైతులకు ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రైతు దాదాపుగా ప్రతి పంటకు ఒకసారి బోర్ వేయడం జరుగుతుంది. బోర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ బోర్ పోవడం, ఇంకా పక్క వాళ్ళు ఇంకా ఉన్న నీళ్లు భూగర్భ జలాలు వెళ్ళిపోవడం వలన రైతులు అనేక నష్టాలకు ఏర్పడి దాదాపు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చేసింది. అటువంటిది దాన్ని కాకుండా రైతులందరూ బాగుండాలనే ఉద్దేశం ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 800-900 మీటర్ల ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి నీళ్లు అంటే ఆ పైప్ లైన్ కి ఇబ్బంది లేకుండా చేసినట్టుంటే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. గల్పు పోయే వాళ్ళు కూడా ఇక్కడ ఉండి బతుకుదేరి కోసం ఇక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంటలు పండించుకొని రైతులు బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుతున్నాం ఏంటంటే ఎలాంటి అది పెట్టుకోకుండా ఈ 800-900 మీటర్ల పైప్ లైన్ కూడా వచ్చి ఉన్నాయి. ఖాళీ పైప్ లైన్ కు పర్మిషన్ ఇచ్చి కాంట్రాక్టర్ అడిగినాడు కాబట్టి పైప్ లైన్ పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఈ 900 మీటర్లు పైప్ లైన్ పూర్తి అయిపోతుంది. అక్కడ మోటార్లు కూడా బావిలు దావి మోటార్ కూడా రెడీ ఉన్నాయి. ఖాళీ బటన్ ఒత్తితే నీళ్లు వచ్చి రాయించబడేటట్టు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి ఎలాంటి భేషజాలు పోకుండా ఈ యొక్క పైప్ లైన్ మాకు ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రపక్షంగా కోరుతుంది. నా పేరు గుగ్లోత్ రవిలాల్ నాయక్. మా నాన్న గుగ్లోత్ పోతిలాల్. అప్పుడు 95లో ఈ ఉమ్మడి మధ్యమల్ల సర్పంచ్ ఉండే. నేను సేవలాల్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ప్రజాశక్తితో కూడుకున్నటువంటి నిర్మించబడ్డటువంటి రాయన్ చెరువు 30 ఏళ్ల క్రితం ఈ దట్టమైన అడవి ప్రాంతంలో సాగునీరు, తాగునీరు లేక అల్లాడుతున్నటువంటి ఈ ప్రజల కోసం పీపుల్స్ వాల్స్, అప్పుడు మా గ్రామానికి సంబంధించిన కొట్టాల మోహన్ రెడ్డి ఆలియాస్ మధు, తను ఈ గ్రామ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందియాలని చెప్పేసి ప్రజల చేత స్వచ్ఛందంగా ఈ రాయన్ చెరువును నిర్మించడం జరిగింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు పీరియడ్ 92-95 ఆ పీరియడ్ లో 94 ఆ పీరియడ్ లో దీన్ని నిర్మించిన తర్వాత తదంతా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ ప్రాజెక్ట్ ను, అంటే ఈ రాయన్ చెరువుని మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువులో భాగంగా దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ 4 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి మధ్యమల రాయన్ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే మలక్పేట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఈ రాయన్ చెరువులో నీళ్ళు తెచ్చినట్టయితే దీని కింద ఉన్నటువంటి కంచర్ల గాని, వీర్నపల్లి గాని, శివంగాలపల్లె, ఇవన్నీ గొలుసుకట్టు చెరువులన్నీ నిండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో దాదాపుగా 160 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 160 కోట్లు మంజూరు చేసిన దానికి మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు దీన్ని కాంట్రాక్ట్ ఉన్నారు. వారు చేసినప్పుడు దాదాపుగా 49% వర్క్ కంప్లీట్ అయింది. 49 అంటే ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ భాగంగా ఈ మధ్యమల రాయన్ చెరువులో ఈ లిఫ్ట్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, రెండోది పైప్ లైన్, రెండు ముఖ్యమైనవి. ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ అవ్వాలి, అది అవ్వలేదు. రెండోది పైప్ లైన్ దాదాపుగా 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్లో 13 కిలోమీటర్లు పూర్తయింది, 2 కిలోమీటర్లు ఆగింది. కాబట్టి ఇది ఒకవేళ ఇది ఆ పైప్ లైన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కంప్లీట్ అయితే ఈ సస్యశ్యామలం అవుతాయి. ఏదైతే రైతు బాగుపడతాడు, కింద భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు బాగా దిగుబడి వస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మిడ్ మ్యాన్ నర్మల ఎగువ మానేరు ప్రాంతంలో ఎలా ఉందో దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు కొండల మధ్య ఈ రాయన్ చెరువు కట్టినట్టయితే దాదాపుగా వీర్నపల్లి మండలి కానీ, కోనరాపేట మండలు, అదేవిధంగా ఎల్లపేట మండలంలో ఉన్నటువంటి దాదాపు గ్రామాలు 20 నుంచి 25 గ్రామాలు ఉన్నాయి. ఈ రాయన్ చెరువు దాదాపు 85 ఎకరాలు ఉంటుంది. ఈ స్టోరేజ్ నిల్వ ట్యాంక్ ఉన్నట్లయితే, ఇందులో వాటర్ రిజర్వాయర్ ఉన్నట్టయితే కింద అన్ని దాదాపుగా 2435 ఎకరాస్ పంటలు పండే అవకాశం ఉంది. కాబట్టి దీని త్వరితగతన ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి ఎక్కడైతే ఆగి ఉందో దాన్ని 9th ప్యాకేజ్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఈ మూకుమ్మడిగా ఈ వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, అందరూ వచ్చి ఈ రోజు రాయన్ చెరువు దగ్గరే స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము వచ్చి దీన్ని తదుపరి కార్యాచరణ కూడా ఒకవేళ
పూర్తి చేయకపోతే తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లల నుంచి ఎత్తి పట్టినాం. గంభీరపేట మండల్, కోనరావుపేట మండల్, ముస్తాబాద్ మండల్ మొత్తం ట్రాక్టర్లు కూడా ఎత్తి పట్టినాం. అందరం కలిసి కొత్తగా ఈ రాయన్ చెరువు అనేది శతాబ్దం అప్పుడు వచ్చింది. 10 కట్టించారు దీన్ని రాయన్ చెరువు వద్ద. ఎన్నో ప్రభుత్వాలు పోతూనే ఉన్నాయి, అత్తనే ఉన్నాయి. దీనికి 3-4 గంటలు మారుతున్నాయి చూడబట్టి. రాయన్ చెరువు అనేది పూర్తిగా ఏ గవర్నమెంట్ కూడా చేస్తలేదు. ఇప్పటిదాకా ఏది లేదు. 9th ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ దృష్టికి అందరు సర్పంచులు, పెద్దలు, చిన్నలు, రైతులు అందరు కలిసి కట్టుగా ఇంకొక ఐక్యతగా తీసుకుపోయి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి రాయన్ చెరువు అనేది చేస్తేనే తాగునీరుకు ఈ మండలానికి ఏ దానికైనా తొందర లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాని కొరకే నేను కోరుకుంటున్నా. అందరు దయచేసి మాత్రం దీని కొరకు అందరి చైతన్యంగా ఉత్సాహంగా చేయాలి దీన్ని. సరే, అందరు నమస్కారం. కింద ఉన్న ప్రాంతాలన్నీ సస్యశ్యామలు అవుతాయి, పంటలు పండుతాయని చెప్పేసి ఆ రోజు ఒక పెద్ద విప్లవం లాగా ఈ కట్టడం జరిగింది. అయితే కాలానుగుణంగా ఒక 5 సీఎంలు మారారు. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం మారింది కానీ ఇక్కడ పని జరగలేదు. ఇక్కడ మనం సమావేశం ఎందుకైనామంటే ఈ రాయన్ చెరువును 9th ప్యాకేజ్ అంటే వర్షాభావం కారణంగా స్టోరేజ్ ఎత్తు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 9th ప్యాకేజ్ కింద ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కింద దీన్ని 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే దీని కింద గొలుసుకట్టు చెరువులు అంటారు. మిషన్ కాకతీయలో ఇది గొలుసుకట్టు చెరువులన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి లిఫ్ట్ ఇరిగేషన్ దీన్ని రాయన్ చెరువు, శివంగాలపల్లె, కంచర్ల, ఇక్కడ నుంచి సింగసముద్రం ఇవన్నీ స్టోరేజ్ ట్యాంక్ లాగా నింపాలని చెప్పేసి ఏవైతే ఇవి స్టోరేజ్ ట్యాంకులు రిజర్వాయర్లు నింపబడి ఉంటాయో ఎగువ ఉన్న ప్రాంతాలు, కింద ఉన్న ప్రాంతాలు ఉన్నటువంటి బోరు బావులు కానీ పంట పొలాలు కానీ సస్యశ్యామలు అవుతాయనే ఆలోచన. అయితే ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఇది 15 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది. పైప్ లైన్ లో 10 కిలోమీటర్ పూర్తయింది, 2 కిలోమీటర్లు ఆగింది. 2 కిలోమీటర్ ఎక్కడ ఆగిందంటే కంచర్ల ఆ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో దీన్ని పర్మిషన్ లేదని చెప్పేసి ఆపేసారు. దీనికి ఒక సబ్ స్టేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రీషియన్, పైప్ లైన్ ఈ 2 ప్రాబ్లం వల్ల ఈ ప్యాకేజ్ పనులు ఆగిపోయాయి. దీనికి కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ వారు దీనికి కాంట్రాక్టర్ ఉన్నారు. వారు దీన్ని ఈ పనులను 9th ప్యాకేజ్ పనులను అసంపూర్తిగా ఆపిరు కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ ఈ రాయన్ చెరువు ఎలా ఉంటదంటే వర్షభావంలో ఎంత ఈ చెరువు అంతా నిండుతుంది. తర్వాత దీన్ని చూసి రైతులందరూ పంట పొలాలు వేసిన తర్వాత ఎండాకాలంలో ఎండిపోవడం జరుగుతుంది. అదే విధంగా 9th ప్యాకేజ్ లో పని పూర్తయితే స్టోర్ రిజర్వాయర్ ట్యాంక్ నిండినట్లయితే దీని కింద కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు దాదాపుగా 2435 హెక్టార్ల వ్యవసాయ భూమి సస్యశ్యామలు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఒక ప్రణాళికంగా మనం ఉమ్మడి కార్యాచరణగా ఈ చెరువును 9th ప్యాకేజ్ పనులు పూర్తి కావాలంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ కార్యాచరణ ఏం చేయాలనే ఉద్దేశంలో మనమందరం ఇక్కడ గుమిగూడడం జరిగింది. కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తే రైతులు బాగుపడితే దేశం బాగుపడుతుంది, రైతు దిగుబడి వస్తుంది, పంట పొలాలు వస్తాయి. 50% పనులు కాకుండా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిన మనం పూర్తి చేయాలి. కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంలో మనం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనం కూడా జరగబోయే కార్యక్రమం, ఈ ఒక కార్యక్రమం ప్రకటించిన వెంటనే వచ్చినటువంటి అందరు రైతులకు, అందరి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ చెరువు నేను 17 సంవత్సరాల క్రితము చిన్నగా ఉన్నప్పుడు తట్ట పోసి పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా నేను కొంచెం తెలుసు నాకు. ఈ పని ఎన్నో రోజులుగా అట్లనే నిలకబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో భాగంగా మన చెరువు 9th ప్యాకేజీలో అప్పుడు నీళ్లు పోస్తుంటే ఈ బాధలు రాకపోతుండే. ఆ పని ఈ పూర్తి కాకపోవడం మన బాధాకరం. ఇప్పుడు ఆ కంచెలలో 2 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసి ఈ చెరువును నీళ్లతో నింపి ఈ చెరువు కింద 10 గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి, ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ ప్రభుత్వ పెద్దలు ఈ చొరవ తీసుకొని ఈ రాయన్ చెరువును పూర్తి చేయాలని కోరుతున్నాము. ఇది ఒక్కళ్ళ కళ కాదు, అందరి ఈ 10 గ్రామాల ఈర్నపల్లి మండల ప్రజలందరి కళ.
వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసుకున్న చెరువు. ఇది కష్ట ఫలితంతో ఉన్న చెరువు. ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం చేయలేదు. గత 166 కోట్లతో చేసిన చెరువును అప్పుడే పైపు లైన్తో నీళ్ళు నింపుతుంటే ఇంత బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఈ తక్షణమే ఆ పైప్ లైన్ పూర్తి చేసి నీళ్ళు నింపి ఈ ప్రజలను రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను. ఈ అందరికి వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో మనతో పాటు మల్లయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు అడుగుదాం. ఈ చెరువు గురించి, ముఖ్యంగా ఈ చెరువు నిండితే అంటే ఎంత మందికి నీరు అందుతుంది? సో దగ్గర చాలా మంది సర్పంచ్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రజెంట్ మనతో పాటు మల్లయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు మాట్లాడి. నమస్తే మల్లయ్య గారు. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం ఎడారి ఉండిపోయింది, కట్టలేదు, ఏది లేదు. ఎన్నో శతాబ్దాల కింద రాయన్ చెరువు అనేది ఒక పేరుకే ఉంది. అంటే శతాబ్దాలు ఇప్పటిది కాదు. ఓకే. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా తాత ముత్తాతల నుంచి కూడా ఇడికి 4వ తంతె. అంటే మా బాపు, మేము, మా కొడుకు, మళ్ళీ మా మనవడి ఇప్పుడు పెళ్ళయింది. ఈయన తిరుగుతాం మనం. అంటే 4 తంతెల నుంచి ఈ చెరువు అనేది ఇట్లనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా నిండలేదు చెరువు. నిండలే. అయితే వర్షాలు వస్తాయి. వర్షాలు అయితే నిండుతుంది. అట్లనే గండి పోయింది. అది గండి పోతే అప్పుడు ఈ నక్సలిజంలా ఈ చెరువు లేదు, ఏది లేదు, మరి ఎట్లా మనకు నీళ్లు ఏంటి అని చెప్పి అప్పుడు దొరల కాలం, దొరలందరూ పట్టాలలో పడ్డారు. అప్పుడు మేము ఒక రైతులుగా ఉండి అప్పుడు నక్సలెట్లు కూడా కొంచెం సాధ్యంగా మీరు చేసుకోవాలి, చేయాలి అని ఒక ఉత్సాహాన్ని, ఒక ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతోనే మేము అందరినీ ఈ ఇర్నపల్లి మండలి మొత్తానికి, ఇర్నపల్లి మండలు, గజ్జనపల్లి, శాంతినగర్, వనిపల్లి, అడవిపొదర, తండంపేట, ఇర్నపల్లి, తర్వాత రాసిగుట్ట తండ, భవసిగు తండ, భవేశ్వరు తండ, మద్దిమల్ల తండ, మద్దిమల్ల ఊరు, వీళ్ళందరూ కలిసి ఇంత పిల్లగాళ్ళు కూడా తండం వచ్చింది. ముసలోళ్ళు, పెగ్గినట్టున్న గర్భవతులు, అట్లాంటి వాళ్ళను అందరి చేతులు కలిసి కట్టతోని, ట్రాక్టర్లు లేవు, ఎట్లేని లేవు. అయితే ట్రాక్టర్లు ఎక్కడెక్కడి అంటే ముస్తాబాద్ మండల్, ఎల్లారెడ్డిపేట మండల్, గుంటూరుపేట మండల్, మన ఇప్పుడు ఎర్నపల్లి అంటే కొత్త మండలం అయింది. కానీ ఈ కొనరావుపేట మండల్, ఇన్ని మండల ట్రాక్టర్లను అందరిని ఓనర్లను పట్టుకొని పెట్రోల్ బంకులల్లా వాళ్ళని సహకరించింది. పెట్రోల్, డీజిల్ పోసుకున్నాడు. ట్రాక్టర్లు ఓనర్లు మాకు డీజిల్ పోస్తేనే కొడతామని అంటే వాళ్ళే కొంత డీజిల్ పోసుకున్నారు. మళ్ళా మేము వీళ్ళు వాళ్ళు అందరం కలిసి ఏదో చేసుకుంటా తిప్పాల పడి డీజిల్ పోపించి ట్రాక్టర్లల్లా నెత్తి మూతం పోసి, ట్రాక్టర్లు కట్ట మీద పోసి నెత్తి మూత ట్రాక్టర్లలో వేయాలి. అటు దగ్గర కట్టకపోయాలి. రాని వారి కూడా గరీబులను, సరీబులను, ఈ సన్నకారు రైతులను మొత్తానికి 1 గుంట 2 గుంటలు ఉన్నోళ్ళ కాడికి కూడా ఎత్తి చాకరీ చేసి ఎవరి కైకిలు లేకుండా దానికి మోసి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తినే పోసింది. రానులను కూడా పీసులు విక్కాచిన, గురుమాన వేసినాం, వచ్చిన వాళ్ళని ఎత్తి పట్టినాం. అందరు భయానికి బతుకొచ్చి ఈ చెరువు కట్టిన తర్వాత గండి పూడ్చి అది ఆ కట్ట పోసినాక మాకు తాగునీరు, సాగునీరు కార్యం అనేది అరే ఇంతకుముందు మన పొలాలు అంతకి వరపంటి గంటలు పోయాలి, అర్థం చేసుకోవాలం అన్నాం. ఇక్కడ వదిలేలేవు, అన్ని మొక్కలు, అనుగులేవు, అరకాడి పంటలు పెట్టుకున్నాం. అప్పటి నుంచి చెరువు కట్టుకున్న క్రమంలో మనకు జర బోర్లు వాడుడు, ఇంత వాటర్ గ్రౌండ్ పెరిగింది, ఇంత పంటలు వండుడు అనేది ఇక్కడ ఎర్నపల్లి మండలంలో ఇక్కడికి వెళ్ళి అల్మాస్పూర్, అక్కాపల్లి, రాజన్నపేట, కంచర్ల, మద్దిమల్ల, ఇటు 2, 3, 5, 6 ఊర్లు మొత్తానికి అయ్యో మీ చెరువు కడితే మాకు వాటర్ గ్రౌండ్ మంచిగా పెరుగుతుంది, మాకు నీళ్ళు మంచిగా ఊరుతున్నాయి, మాకు కొంచెం పంటలు మంచిగా పడుతున్నాయి అనేది ఆ ఊర్లో కూడా మాకు చెప్పారు. అవి కిందికుంటాయి. ఇదే తలాపు, ఇదే లాస్ట్. దీన్ని ఆ గుట్టకు ఈ గుట్టకు మోసి దీన్ని ఎత్తు ప్రాంతంలో చేసి పూడిక తీపిస్తే దాదాపు ఇక్కడికి వెళ్ళి సిరిసిల్ల ఏరియా దాకా కూడా వాటర్ స్టోరేజ్ అవుతుంది. అంత పెద్ద లెవెల్ గా ఇది తలాపు. ఇక కిందికున్నాయి, మీదికి రావు కదా. అయితే వీధి ప్రాంతాలు ఉంది కాబట్టి అన్నిటికీ సౌకర్యాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. అన్ని ప్రభుత్వాలు పోతున్నాయి. ఇక్కడ మేము వాళ్ళు నక్సలేట్లు నిలబడ్డప్పుడు కూడా అక్కడి నుంచి వాళ్ళు కూడా అప్పుడు పెద్దోళ్ళు, వరాలరావు, గద్దారు, వీళ్ళు వాళ్ళు
మొత్తానికి ఎక్కడెక్కడో వచ్చి భోజనాలు పెట్టి అన్ని చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొట్టడానికి వచ్చి ఎన్కౌంటర్లో కూడా కొంతమంది ఎన్కౌంటర్లో కూడా ప్రాణాలు కూడా వేయింది. అట్లాంటిగా కూడా అంటే ఇప్పుడు చెరువు నిర్మించేటప్పుడు అప్పుడే ఆ ప్రాణాలు కూడా వేయండి. ఇట్లాంటిగా జల్లపాలైన ఇల్లు వాళ్ళు కొట్టి అంటే నిర్మించొద్దు అని చెప్పేసి నిర్మించద్దు, చెరువు నిర్మించొద్దు. చెరువు నిర్మించద్దు, నువ్వు ఎవరు చేయమంటుంది అని అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళు. ఎందుకు నిర్మించొద్దు అని చెప్పేసి మీరు అడగలేదా? ఎందుకు నిర్మించద్దు అంటే కొంతమంది ఇక్కడ గతందారులై భూములు ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి కడితే దేశంగా దీనికి ఎక్కడ ఉంది వాళ్ళు ఇట్లా చేసే వరకు గట్లేందంటే దీనికి బలవంతంగా ప్రాణాలు పోయినా సరే ఉన్నా సరే కానీ మనము రైతులందరూ ఒక 3-10 ఊళ్ళు ఇవన్నీ ఊర్లు బతుకుతాయి, అందరు మంచిగా ఉంటారని చెప్పి త్యాగం చేసి ఎత్తి మూతతో ట్రాక్టర్లతో అట్లా ఇట్లా చేసి రూపం చేసింది. ఇప్పుడు ఎంత ఉంటుంది చుట్టూ మొత్తం చెరువు మొత్తం ల్యాండ్? ఆ ల్యాండ్ ఉంటది ఇటు ఆ లొద్ది దాకా నిండాలి, ఇటు ఈ లొద్ది దాకా నిండాలి, ఇటు లొద్ది దాకా నిండాలి, ఒక 200-300 ఎకరాలు. ఇది ఒక్కటి సత్యసామలంగా చెరువు పెద్ద ప్యాకేజీ మంచి ప్రాజెక్ట్ అయితే ఆ గుట్టకి ఈ గుట్టకు పోసి చేస్తే కొన్ని ఊర్లు బతుకుతాయి. మా ఊరు కూడా అంత ఇర్నపల్లి మండలమే సత్యసామలంగా ఉంటది. వాటర్ కాలువలు లేకున్నా సరే కాలి తూమిడిచి ఒర్రెపొట్టి వారిన వాటర్ దూరం జరుగుతుంది. అయితే ఇట్లాంటిగా పోతే ఈయనకి ఇట్లా పోతుంది, ప్లాన్లు వేసారు. మళ్ళీ ఈడికి వెళ్ళి అన్మయ చెరువు అని అనిపెళ్లికి తీసారు, వనిపెళ్లికి ఇది ప్రోగ్రామ్ పెట్టారు, ఈడికి వెళ్ళి పసరి చెరువు కానీ గుండారానికి పెట్టారు. దీన్ని ఈడికే పెడదామా అని చేసే వరకు దీనిలో పెద్ద పెద్ద నాయకులు ఉండి అది గంతలే ఉండదు, గాడికే ఉండదు, గిడికే ఉండదు అని ఆపేసి దీనికి ఒక నక్సలైట్ మోహన్ రెడ్డి అనే పిల్లగాడు కూడా మా ఊరు అయింది. మోహన్ రెడ్డి నక్సలైట్ ఆయన కూడా పోరాడిండు, కొట్లాడి చేసి ఆయన కూడా బాగా బాధపడ్డాడు. ఆయన ఒక కలెక్టర్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చే వరకు నాయకులు ఏటే పదందా మళ్ళా దందా అది అని చెప్పి ఆయన ఏదో చేశారు. ఆ మిమ్మల్ని పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. అట్లా కానియలేదు, ఇట్లా కానియలేదు, ఇట్లా కానియలేదు. ఆయన ధైర్యం చేసి ప్రజలు రైతులు అందరం కలిసి చూసుకుంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఏదో వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ పెరిగింది, చాలా మంచిగా అయ్యే వరకు ఏమంటుంది చెరువు కొద్ది అని మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి ఇరునపల్లి చెరువు, కంచెర్ల, గ్లాస్పూర్ కొండా చెరువు, రంగంపేట, మారగండి, అల్మాస్పురం నుంచి పోయి సీదా మళ్ళీ సిరిసిల్ల వాగులో పడుతుంది. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి కింద పడుతున్నాయి. ఇప్పుడు అన్ని చెర్లలో ఇంతో వాటర్ ఉన్నాయి కానీ కింద వాటర్ లేదు. ఈ వాటర్ లేక ఇది ఎండిపోడుతుంది, మా పొలాలు ఎండిపోదు. వీళ్ళు ఉన్న రోజులు అందరు బతుకుతారు, నీళ్ళు ఉంటుంది, మొత్తం గడార అయిపోతుంది. ఆశపడి అందరూ చేసుకొని అంత బోర్లు వేసుడు, మన్నేసుడు లేవు. బోర్లు ఎత్తే కూడా ఇది ఎండిపోయింది. ఇది ఇంట్లో ఖజానకు ఫుల్ నీళ్లు ఉన్నాయా, బోర్లు ఫుల్ వస్తాయి. అయితే ఇంట్లో ఇది ఎండిపోతుంది, బోర్లు తక్కువ అయిపోయింది. చెరువు నిండితే పంట పొలాలకు సాగునీరు ఇది 2000 ఎకరాలు, దాదాపు 2500 ఎకరాలు సాగునీరు. 2500 ఎకరాలకి సాగునీరు అవైలబుల్ ఉంటది, సాగునీరు అందుతుంది. సాగునీరుకు కొరత లేదు, తాగునీరుకు కొరత, అన్నిటికీ సవలతు ఉంటది. అన్నిటికీ ఉంటే దీని కొరకే అందరూ ఎటువంటి నాయకుడు వచ్చినా, ఎటువంటి పార్టీ వచ్చినా మాకు రాయని చెరువు అనేది కావాలి, ఇది చేసిన వాళ్ళకి మేము ఓటేస్తాం అనేది ఆడోళ్ళు మగవాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అదే చెప్తారు. చేస్తామంటారు, ఏదైతుందో లేకపోతున్నారు, వాళ్ళు అటైపోతారు అని అటైపోతారు. వాళ్ళ అవసరం అన్న ఓట్లే తెచ్చుకుంటారు, ఆయన అడుగుతుంది. దీన్ని మాత్రం చేయటం లేదు. దానికి అదే కావాలని చెప్పి మా అందరి కోరిక. ఇప్పుడు అందరు పొలాల పొంటి కరెంట్లు వచ్చినాయి, అది ఇది అని చెప్పి అటు ఇటుగా ఊళ్ళ పొంటి వేరు కానీ ఈ రాయని చెరువు కొరకంటే ఈ 5-6-10 ఊళ్ళో కూడా పానమైంది. అట్లా పట్టుదల ఉన్నది కానీ దీన్ని మధ్యలో ఇక పెద్ద రాజకీయ నాయకులు పెద్దందరిలో ఎట్లుంటుంది అదో రకంగా ఇది చేస్తుంది. దాదాపుగా అంటే ఇక్కడ ఈ రోజు ఎంతమంది అంటే ఎవరెవరు అంటే విలేజ్ వాళ్ళు ఎవరెవరు వచ్చారు, గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ రైతులు కానీ ఎంతమంది హాజరయ్యారు ఈ రోజు కార్యక్రమానికి? కంచర్ల గ్రామ పంచాయతీ వచ్చారు, తర్వాత ఇర్నపల్లి సర్పంచులు వచ్చారు, రాచగుట్ట తండాలు వచ్చారు, బాబాయ్ చెరువు తండ వచ్చారు, భూక్య తండ వచ్చారు, గొల్లెత భవిష్యత్ తండ వచ్చారు, మధ్య మళ్ళా ఊరు సార్ వచ్చారు, మధ్య మళ్ళా తండ కాశీ తండ సర్పంచ్ ఇదే ఇక్కడ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత బాంజేరు తండ సర్పంచులు వచ్చారు. వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక 17 గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా చిన్న ప్రజలు ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంకా అట్లానే ఉన్నారు. కొంతమంది జమ కాలేదని మర్రిపోయారు కానీ మొత్తం అయితే ఇరునపల్లి నిందల్లా 17 గ్రామ పంచాయతీలలో కంప్లీట్ గా వచ్చారు.
అందరికి చేయాలనేది ఒక పట్టుదల ఉంది. అందరికి ఒక ఆశ ఉంది. ఆశ చెరువు ఉంది. నిండాలి, చెరువు నిండాలి. నిండితే పంట పొలాలు పండుతాయి, సాగునీరు అవుతుంది. మాలాంటి వాళ్ళు వీడికి 3 తంటల నుంచి చూసుకుంటూ వచ్చిన కానీ మాది అయిపోయిన సరే కానీ ఇటువంటి పిల్లలు రేపు రాబోయే కాలంలో తరానికి రాబోయే తరానికి కూడా యువకులు రేపు అందరు మంచిగా బతకాలనేది నా కోరిక ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే కొట్లాడుకుంటా వస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉంది. దాని కొరకే నాదొక ఆలోచన ఎట్లుందంటే ఇది ఒక రాయని చెరువు అనేది అయితే గిన్ని 17 గ్రామ పంచాయతీలలో సత్యసామలంగా పంటలు పండుతాయి. తర్వాత ఇంక 17 గ్రామ పంచాయతీలు కాకుండా కూడా ఇంకా అల్మాష్పూరు, రాజన్నపేట, పోతిరెడ్డిపల్లె దాకా, అక్కాపల్లి, హరిదాస నగర్, ఇటు గుండారం, తిమ్మాపురం నుంచి కూడా ఇది ఎత్తు ప్రాంతాలు ఉంది కాబట్టి డౌన్ లకి వాటర్ వాటర్ వస్తుంది. వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు అయితే వాళ్ళు కూడా అంటారు మీ చెరువు బావులలో నీళ్ళు వస్తున్నాయి, బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, మంచిగా ఉన్నదని వాళ్ళు కూడా మనకు గైడెన్స్ ఇస్తుంది. చెరువు నిండాలంటే మనకి ఎక్కడి నుంచి వాటర్ రావాలి? ఇవి ఇప్పుడు ఇటు పాకాల సందు నుంచి వరద వరద నీళ్ళే రావాలి. వరద నీళ్ళు, ఈ వరద నీళ్ళతోనే మన అంటే వర్షాలు పడితేనే పాకాల, పంది మడుగు ఇటు పోతే అంటే వీధి ఇక్కడి ఆ లోపడి కాదు, ఇక్కడ నుంచి ఇటు ఏడన్మల్లోనే అక్కడ నుంచి పంజపల్లి తండ గుడ్డేళ్ళ నుంచి ఆ దేవుని గుట్ట ఎదురుగొండ నుంచి ఈ లోపటి లోకల్ల నీళ్ళన్నీ నీరు ఇటు దిగుతుంది. తర్వాత ఇవన్నీ నిండుతున్నాయి. ఇక మనకి ఇప్పుడు 9th ప్యాకేజీ నీళ్లు ఎత్తిపోతల పథకం కింద అక్కడికి వెళ్ళి పెట్టారు కాబట్టి మనకు మల్కాపేట రిజర్వాయర్ నుంచి అల్మాష్పూరు, మన ఇరుపురాళ్ళ గండి కాడ, మల్లన్న దేవుని గుంట కాడ ప్యాకేజీ పెట్టారు. అక్కడికి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోతల పథకం మీద మనకి ఇప్పుడు ఇసిని కాగితాలటువంటి పైపు లైన్ ఇక్కడ దాకా చేసారు. భూములకు కూడా పైసలు ఇచ్చారు ఆ ల్యాండ్లకు. అది ఒక 5-6 కిలోమీటర్ గాడొక్క కాడ ఒక 2-3 జాగాల హక్కులు ఆగిపోయినాయి. ఆయన్ని పూర్తిగా చేసి ఈ 9th ప్యాకేజీలో ఆయన కూడా అది నక్కులన్నీ పూడి చేసి ఆ ఎత్తిపోతల పథకం మీద ఇదంతా చేసి అక్కడ పబ్లిక్ స్టేషన్ లేదు, పబ్లిక్ స్టేషన్ ఉంటే చాలు చేస్తామని ఇది కాంట్రాక్ట్ అనుకున్నట్టుగా అర్థమైంది. పబ్లిక్ స్టేషన్ కూడా కరెంట్ కూడా సస్యశ్యామలం చేసి ఈ ఎత్తిపోతల పథకం మీద మిషన్ కాగిత పైపు లైన్ ప్యాకేజీలో పూర్తిగా చేసి నీళ్ళ పడగొడితే కాలువల విలువలు ఏది లేకుండా కానీ తూము పెట్టి ఇదొక మరి చెరువు కూడిక తీపిచ్చి చెరువు నింపి ఎప్పుడో ఇటువంటి కరవచ్చినప్పుడు ఒకసారి భూములు బట్టి ఈర్నపల్లి దాకా ఈ ఊరే వాగు సాగిందనుకో మాకు సత్యసామలంగా అన్ని పొలాలు వాడితే అన్ని ఊర్లకు వాటర్ జరుగుతుంది, స్టోరేజ్ అయితే బాగుంటది. గవర్నమెంట్ కు మేము దయచేసి 9th ప్యాకేజీని పూర్తిగా చేయాలని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇది చేయకపోతే మా బతుకు వస్తుంది. విజయ్ గారు వారి పొలాలు అంటే పంట పొలాలు నేను ఒక రైతు, మా పంట పొలాలు కూడా నీరు అందడం. నమస్తే మేడం. ఇప్పుడు నాది 3వ తరము. మా తాతగారి నుంచి ఊర్లో మా ఇబ్బందులు అప్పటి నుండి మాకు ఎప్పుడూ నీళ్ళ సౌకర్యం లేదు. బావులు తవ్వుతూ బావులు ఎండిపోవుడు, తర్వాత బోర్లు వేస్తూ బోర్లు ఎండిపోవుడు, ఇట్లాగా మాకు చాలా ఇబ్బంది. మేము వేరే ఊరికి పోతే మా దురదృష్టమా మేము ఈ ఊర్లో ఎందుకు పుట్టినాము అని మాకు బాధ పోయిపోయి ఆ స్థితిలో. వేరే ఊరు నుంచి మా ఊరికి వచ్చే వారు ఈ ఊర్లో మేము ఎందుకు పుట్టినాము, భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఇచ్చింది ఈ గ్రామంలో అనే బాధ మాకు. అన్ని పెట్టుబడులు పెట్టి చేతికంటే ఇప్పుడు అంతా ఈని వంగే మొప్పి ఎండిపోతుంది ప్రతిసారి. దానికోసానికి మేము 1993 సంవత్సరంలో ఈ ఎండిపోయిన చెరువుకు ఏ ప్రభుత్వం పనిచేయలేదు, ఏ గవర్నమెంట్ పనిచేయలేదు కాబట్టి ఆనాడు ఒక నక్సలిజం, ఆ నక్సలిజంలో ఒక నక్సలేట్ మా ఊరు అతను ఉండే, అతను చుట్టాల మోహన్ రెడ్డి అలియాస్ మధు, అతను ముందుకొచ్చి ఈ 2-3 గ్రామాలను ఏకదాటి చేసి, బాబు మీరు శ్రమదనం చేసుకొని గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మా వంతు సాయం ఏమన్నా మేము చేస్తాము, మీరు చేత పని చేసుకోరంటే 3 సంవత్సరాలు మేము కష్టం చేసినాం. ప్రతి ఇంటి నుంచి ప్రతి పిల్ల ప్రతి తల్లి 3 సంవత్సరాలు కట్టమోసినాం. 3 సంవత్సరాలు కట్టమోసిన తర్వాత ఆ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దురదృష్టం ఏందో 4వ సంవత్సరం గండిబడి తెగిపోవడం జరిగింది. తెగిపోయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆహార పథకంలో బియ్యం ఇచ్చి ఆ గండి చూపించిండు. ఆయన ఆగలేదు, అది ఎక్కడో బొంగబడి ఆగలేదు. నీళ్లు ప్రతి సంవత్సరం వెళ్ళిపోడు ఇక అంతట్లకి నక్సలిజం వాళ్ళు అంతమందిని చేయించిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు.
ఇక ఆయన వెళ్ళిపోయిండు. ఆయనకి గత వాళ్ళది వేరు. ఇక మేము ఇదే దానికి ఇప్పుడు పడతా ఉన్నాము. మాకు ప్రతి సంవత్సరం అట్లే రాను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సరే నేను చేయిస్తామని చెప్పి దీనికి 160 కోట్ల శాంక్షన్ చేయించింది. ఒక 2 కిలోమీటర్లు అడవిలో ఆ పని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడ్డదంటారు. అది ఎంతవరకు నిజమా అబద్ధమా మాకు తెలియదు. కానీ కేంద్రం వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, అక్కడ చేయనీయలేదు అనే ఆ వాదన బట్టి ఈ 2 సంవత్సరాలు ఆ పని అక్కడ అయిపోయింది. ఆ పని పూర్తిగా చేసి ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు, మమ్మల్ని ఆదుకుంటే మాకు సంతోషం. ఈ మారుమూల ప్రాంతం ప్రజలు బతుకుతారు అనే మా కోరిక. పోతిలాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాం. వారు కూడా గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేశారు, గెలిచారు. అలాగే రాయి చెరువు గురించి కూడా ఒక్కసారి అసలు అది ఏంటిది, ఆ సమస్య ఏంటి అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నేను గూగుల్లో పోతిలాలు మా సర్పంచ్. నేను 1995 సర్పంచ్గా, ఆ సంవత్సరం నేను సర్పంచ్గా ఏకగ్రీయంగానే ఎన్నుకున్నారు కాబట్టి నాకు ఓట్లనే గెలిచాను. మళ్ళీ ఏకగ్రీయంగా అనుకున్నారు మా మేడము, ప్రజలందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ పోటీకి నిలబడాలంటే ఒకరు పోటీగా నిలబడైనా కానీ నేనే గెలిచాను. ఆ ఓటర్లో నేనే గెలిచాను మేడము. అయితే అప్పుడు నైజాం కాలం నుంచి అది చెరువు గండి ఉండే మేడం. గండి ఉంటే మేము అందరు కలిసి అందరం చేసి శ్రమదళంగా చేసి దానికి చెరువు నిర్మించినాము మేడం. కట్టి మంచిగా చేసి, ఎందుకంటే అది వర్షాకాలమే నీళ్ళు ఉంటుంది మేడము. తర్వాత నీళ్ళు ఉండటం లేదు, వర్షాలు వస్తేనే నీళ్ళు ఉంటుంది మేడం. ఎందుకంటే మన హిర్నపల్లి వాళ్ళు అక్కడ నుంచి ఈ మన బంజేరు, మద్దిమల్ల, హిర్నపల్లి, బాబాయిసిరు తాండా, ఇటు రాసిగూడ తాండా అందరు వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా పారుతుంది మేడం. ఇది వర్షాలు ఈ మంచిగా రాయలసీమలో నీళ్ళు ఉంటే ఆ బోర్లు కూడా మంచిగా ఉంటుంది మేడం, పొలాలు కూడా మంచిగా ఉంటుంది మేడం. అది కాలువ పోకున్నా సరే, ఎందుకంటే రాయలసీమలో నీళ్ళు ఉంటే ఆ బోర్లు కూడా మంచిగా పోసి అందరికి మంచిగా సస్యశ్యామలుగా పంట పండే అటువంటివి ఉంటుంది మేడం. 2-3 నెలల నుంచి నీళ్ళు తక్కువ అవుతాయి మేడము. 4 నెలల 5 నెలల వరకు ఆ పొలాలన్నీ ఎండి సస్యశ్యామల నీళ్ళు వచ్చే అటువంటి ఉంటే సస్యశ్యామలుగా ఉంటుంది మేడము. అందువలన రాయన్ చెరువును చేయాలని అనుకుంటున్నాం మేడం. ఆ చెరువు కనుక నిండితే ఎన్ని ఎకరాల వరకు నీరు అందే అవకాశం ఉంది? దగ్గర అది అంటే మేడము పాని కింద బాగా లేదు. అది ఆదిలాబాద్ అప్పుడు నేను మత్తడి కూడా చేయించినాను. ఆదిలాబాద్ పోయినా, నిర్మల్ పోయి 2 సార్లు పోయి టీం లీడర్గా ఒక కుదిరాములు ఉంచి మత్తడి కూడా ఏర్పాటు చేశాను మేడం. నేను చేసిన తర్వాత మత్తడి కూడా ఉంది మేడం. మత్తడి ఉంది. మత్తడి ఉండే హైట్ ఉండే మేడం. హైట్ కూడా కొద్దిగా తగ్గింపు చేసిండ్రు, కానీ ఆ నీళ్ళు తెస్తామని తగ్గింపు చేసిండ్రు. అప్పుడు మాత్రం హైట్ ఉండే. అందువలన ఇది మేమేమన్నామంటే ఆదిలాబాద్ ఏసీ దగ్గర పోయి చూసిన తర్వాత దాని కింద ఎక్కువ లేదు, ఎక్కువ చేయాలని ఎకరాల పార్కాల కింద ఉండేటట్టు అని చెరువు దీని పాని ఆపి చేయాలని నిర్మించుకున్నాం మేడం. అయితే దీనికోసము అందరూ ఇర్నపల్లి, బాబాయిసిరి తాండా, అటు రాసిగూడ తాండా వాళ్ళు, మళ్ళా ఇది బంజేరు, మద్దిమల్ల, పల్లె, ఇవన్నీ గ్రామాలు ఉండి ఇవన్నీ అందరికీ కూడా వర్తించే అటువంటి లెక్క మేడము. ఇప్పుడు వీర్నపల్లి మండల అదే చెరువు నిండితే మాత్రం మొత్తం ఈ మండలానికి తగ్గ నీరు అందుతుంది, నీరు అందే అటువంటి ఉన్నది మేడం. ఇది ఇర్నపల్లి మండలి ఇప్పుడు అయింది మేడం. ముందు ఎల్లాడిపేట మండలం ఉండే, మన కరీంనగర్ జిల్లా ఉండే. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అయింది కాబట్టి జిల్లా, ఈ మండలి ఇర్నపల్లి అయింది మేడము. ఇక దీనికి అప్పటి నుంచి ఇది ఎవరు చర్య తీసుకుంటలేరు మేడం. ఇది చెరువు అట్లనే ఈ పొలాలు బాగా ఎండిపోతూ ఉన్నాయి. పబ్లిక్ బాగా కష్టం ఉంది మేడం. ఈ గొర్రెలు, మేకలు కూడా నీళ్ళు కూడా లేవు. అందులో బర్రెలు, ఆవులు, గోజలు తాగాలంటే ఆ చెరువులో అయితే నీరు సుక్కలేదు, ఉండటం లేదు మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మద్దిమల్ల గ్రామంలో ఉన్న రాయి చెరువు పరిస్థితి. దగ్గర వీర్నపల్లి మండల గ్రామ సర్పంచ్లు అలాగే రైతులు కూడా ఈరోజు అక్కడ చెరువు దగ్గర అయితే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ చెరువు నిండితే మాకంటే వర్షం వస్తేనే ఆ చెరువు నిండుతుంది, వర్షం లేనప్పుడు చెరువు ఎండిపోతుంది. ఆ కారణంగా కింద ఉన్న అంటే పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. అలాగే భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోవడం వల్ల కూడా తాగునీరు సమస్య వస్తుంది, అలాగే పంట పొలాలకు కూడా సమస్య వస్తుందని చెప్పేసి రైతులు, సర్పంచ్లు కూడా తెలియజేశారు. సో వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాల్సింది కూడా వారు కోరడం అయితే జరిగింది. సో చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను శ్రవంతి.